హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ యాస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్. పెళ్లి కాకముందు మనం సెక్స్ చేయం కాబట్టి నిద్రలో స్ఖలనం అవుతుంది. దేవుడు ఏం చేశాడు, మన బాడీలో బ్లడ్ ఎలా ఉత్పత్తి అవుతుంటుందో అలాగే వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది. మనం సెక్స్ చేయం కాబట్టి మన వీర్యం మనం తీయం కాబట్టి హస్తప్రయోగం చేయం కాబట్టి నిద్రలో పడుకున్నప్పుడు సెక్స్ చేసినట్టు కల వచ్చేసి స్ఖలనం అయిపోవడం జరుగుతుంది. అది వారంలో 2 సార్లు, నెలకు 8 సార్లు అయితే ఏం కాదు. అది ప్రకృతి తీస్తుంటుంది. అది నేచురల్ ఫిజియాలజికల్ ఫెనామినా అది. కానీ ఓ 15 రోజులు 10 సార్లు అవుతుందంటే మీకు సమస్య ఉన్నట్టే, మీకు ధాస్ సిండ్రోమ్ పట్టుకున్నట్టే. ఈ సమస్య ఎక్సెస్ నైట్ ఫాల్ వల్ల ఏమవుతుంది అంటే, యునాని ఎక్సర్సైజ్ ఏం చెప్తుందంటే మన బాడీలో వీక్నెస్ వచ్చేస్తుంది, మన వీర్యం క్వాలిటీ పాడైపోతుంది, యూరిన్ క్వాంటిటీ పాడైపోతుంది, అలాగే మగతనం తగ్గుతుంది, అంగస్తంభన తగ్గుతుంది, నరాలు కూడా వీక్ అవుతాయి, శరీరం కూడా బలహీనపడుతుంటుంది. మన హెయిర్స్ రాలటం, మనం కళ్ళు లోపల పోవడం, ఇక్కడికి కళ్ళు సర్కిల్స్ బ్లాక్ అయిపోవడం, కాళ్ళు చేతులు వణకడం అవుతుంది. కొందరికి అయితే నెలలు 20 సార్లు అవుతుంది, 25 సార్లు కూడా అవుతుంటుంది. మా దగ్గర వస్తుంటారు. కాబట్టి నెలకు 8 సార్లు, వారానికి 2 సార్లు వెళ్తే ఏం కాదు. ఎక్సెస్ అవుతుంది అనుకోండి, మీకు సమస్య ఉన్నట్టే, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, లేకుంటే వేరే సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు ఎక్సెస్ నైట్ ఫాల్స్కి కారణాలు ఏంటంటే, అదే మళ్ళీ అతిగా సెక్స్ ఆలోచించడం, బూతు సినిమాలు అంటే ఫోన్ వీడియోస్ చూడటం, చూస్తూ పడుకోవటం, లేకుంటే అమ్మాయిలతో సెక్స్ గురించి న్యూట్ కాల్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అమ్మాయిలతో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సెక్స్ గురించి మాట్లాడుకుంటూ ఊహించుకుంటూ పడుకుంటుంటారు. అలాగే సెల్ ఫోన్ పక్కనే ఉంటుంది. రాత్రి పొద్దున ఏం మాట్లాడుకున్నాం, ఏం చూసామో రాత్రి అదే మన బ్రెయిన్లో రిపీట్ అయ్యి మళ్ళీ మనకి స్ఖలనం అయిపోతూనే ఉంటుంది. హస్తప్రయోగం చేయటం, సెన్సిటివ్ పెనిస్, బోర్లో పడుకోవటం, సెక్స్ గురించి ఆలోచించడం, సెక్స్ చూడటం, అతిగా సెక్స్ గురించి ఆలోచించడం, అమ్మాయిలతో ఎప్పుడు సొల్లు కబుర్లు చెప్పుకుంటాం, ఇదే కారణం అండి. ఈ సమస్య ఎవరికి ఉండి ఉంటే, ఎక్సెస్ నైట్ ఫాల్స్, అతిగా రాత్రి నిద్రలో స్ఖలనం అవుతుంటే మీకు అంగస్తంభన సమస్య చుట్టుముట్టుతుంది. మీకు మీ శరీరం కూడా బలహీనపడుతుంది, నరాలు పాడవుతాయి, నరాలు కూడా బలహీనపడతాయి, మీ వీర్యం క్వాంటిటీ కూడా పాడవుతుంది. ఫస్ట్ మీకు ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉంటే ఆపేయాలి. బూత్ సినిమా చూడకుండా, బోర్లో పడుకోకుండా ఉండాలి. నైట్ పడుకుంటప్పుడు సెల్ ఫోన్ 3 గంటల ముందే సెల్ ఫోన్ బయట పక్కన పెట్టేసేయాలి. అంటే మనం సెక్స్ ఆలోచనలు మానేసుకోవాలి. ఇవన్నీ మానేసుకొని చూడండి. ఈ సమస్య తగ్గకపోతే ఈ సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారం, ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్సెస్ నైట్ ఫాల్ కోసం మీరు ఈ సమస్యతో శాశ్వతంగా వనమూలికలతో తైలాలు ఉంటాయి, అంగం వైపు పెట్టే సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల కొంచెం కదిలిగా అవ్వగానే కొంచెం స్టిమ్యులేషన్తో వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం సెక్సువల్ థాట్స్ వచ్చేసినా కూడా ఇక్కడ వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం ఉంటుంది. విన్నారు కదండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.